ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 51వ కీర్తన 17వ వచనము. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడంట విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయువాడు కాదంట. మనుషులైన మనము, అయ్యో, నా హృదయము బద్దలైపోయినది, విరిగిన నా హృదయము ఇంకా అతకడము కష్టము అని అనుకుంటూ ఉంటారు. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయువాడు కాదు. పై మాటలో ఆయన అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని. ఏ మనసైతే విరిగి దేవుని సన్నిధిలో పరితపిస్తుందో ఆ మనస్సే దేవునికి ఇష్టమైనటువంటిది. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయువాడు కాదు. హన్నా మనస్సు విరిగిపోయింది, విరిగి నలిగినది. అందుకనే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది. ఆమె ప్రార్థన గురించి వాక్యం ఏమంటుందంటే, ఆమె దైవజనునితో, నేను హృదయ వేదన కలిగిన దానినై నీళ్లు కృమ్మరించున్నట్లు నా హృదయమును దేవుని సన్నిధిలో కృమ్మరించుచున్నాను అని అన్నది. ఆమె విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయక ఆమెను దీవించి గర్భఫలము చేత ఆమెను సంతృప్తిపరిచినాడు. మహాప్రవక్తను ఇశ్రాయేలుల దేశమునకు దేవుడు అనుగ్రహించినాడు. అది విరిగి నలిగిన హృదయమును బట్టి కలిగింది. అవును దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతికి వెళ్ళాయి. వాక్యములో రాయబడిన మాట, ఆయన ఆ రొట్టెలను విరిచి అవి విరవబడినప్పుడే అనేకులకు ఆశీర్వాదకరముగా పంచబడి 5,000 మంది మనుష్యులు కంటే ఎక్కువ ప్రజలు వాటిని తిని సంతృప్తి పడి 12 గంపల నిండుగా ముక్కలను వారు సేకరించినారని వాక్యములో రాయబడింది. విరిగినది ఆశీర్వదింపబడ్డది. విరిగిన మనస్సును దేవుడు అలక్ష్యము చేయడు. నీవు కలత చెంది ఉన్నావా? నీ హృదయము విరిగిపోయినదా? నీ హృదయము నలిగిపోయినదా? దుఃఖము నీ హృదయము నిండుగా నిండుకొని ఆవేదనతో మూల్గుచున్నావా? ప్రభు దగ్గరకు రా. ఆయన అంటున్నాడు, విరిగిన నలిగిన హృదయమును నేను అలక్ష్యము చేయను, నీ హృదయమును నేను సంతృప్తి పరిచెదనంటున్నాడు. ప్రార్థించుకుందాం. గనుడా, విరిగి నలిగిన హృదయమును మీరు అలక్ష్యము చేయువారు కాదు. నీ బిడ్డలు విరిగి నలిగి ఉన్నారు. వారిని మీరు ఆశీర్వదించి సంతృప్తి పరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.